హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు 6 of Wands. ఇది ఒక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ టారో రీడింగ్ మీరు ఎవరికోసమని ఎప్పుడైనా చూడొచ్చు. అండ్ రీడింగ్ మీరు చూసే టైంకి మీకున్న సిచ్యువేషన్కి రీడింగ్ రెజొనేట్ అవుతుంది. రెజొనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. అండ్ పర్సనల్ రీడింగ్స్, యూనియన్ రెమెడీస్, జెమ్ స్టోన్స్, క్రిస్టల్స్ ఇలాంటివి ఏం కావాలన్నా కూడా నా వాట్సాప్ నంబర్ టైటిల్ దగ్గర ఉంటుంది అండ్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు పర్సనల్ రీడింగ్స్ అండ్ అదర్ స్పిరిచువల్ ప్రోడక్ట్స్ బుక్ చేసుకోవచ్చు. అండ్ 7/7 పోర్టల్ సందర్భంగా రేపటి వరకు ఆఫర్ ప్రైస్లో రీడింగ్ అనేది ఇస్తున్నాం. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆఫర్ ప్రైస్లో రీడింగ్స్ బుక్ చేసుకోవచ్చు. నా వాట్సాప్ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు రీడింగ్స్ బుక్ చేసుకోండి. రేపే లాస్ట్ డేట్. మళ్ళీ 14th జూలై నుండి నార్మల్ ప్రైస్లో ఉంటుంది రీడింగ్స్ అనేది. ఓకే, సో మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్ చూస్తే ఈ పర్సన్ మైండ్లో 2 of Swords ఎనర్జీ, 2 of Pentacles, 2 of Swords, 2 of Wands కూడా కనిపిస్తుంది. ఎందుకు అంటే ఈ పర్సన్ చేసుకున్నది ఒక వాంటెడ్లీ ఈ పర్సన్ తన లైఫ్ని స్పాయిల్ చేసేసుకున్నారు. వాంటెడ్లీ అన్నమాట ఎందుకన్నానంటే ఈ పర్సన్కి ఎవరో ఏదో చెప్తే అది నిజమని నమ్మారు పాస్ట్లో. బట్ అదే టైంలో మీరు కూడా చెప్పారు తను చేస్తున్నది కరెక్ట్ కాదని, మీ మాట వినలేదు. సో ఇప్పుడు మళ్ళీ లైఫ్ వెనక్కి వెళ్తుందా? ఆ చేసిన మిస్టేక్ రెక్టిఫై చేసుకోగలరా అంటే నో, అది లైఫ్కి సంబంధించింది. సో ఇప్పుడు దాని రిజల్ట్ ఎలా ఉంది అంటే ఈ పర్సన్ స్టక్ అయిపోయారు. అండ్ ఈ పర్సన్ స్టక్ అయిపోవడం వల్ల మీరు స్టక్ అయిపోయారు. ఓకే, ఈ పర్సన్ సడన్గా వచ్చి మీ దగ్గరికి చెప్తారు ఐ మేడ్ ఏ రాంగ్ చాయిస్, ఐ మేడ్ ఏ స్టూపిడ్ చాయిస్, ఇలా మాట్లాడతారు మీతో. ఎందుకు ఇలా మాట్లాడుతున్నారో అని మీకు డౌట్ వస్తుంది, కానీ కరెక్టే. ఈ పర్సన్ మీతో మళ్ళీ మాట్లాడాలి, మీతో మళ్ళీ ఆనెస్ట్గా ఉండాలి, ఒక జెన్యూన్ రిలేషన్షిప్ ఉండాలి మీ ఇద్దరి మధ్య అనుకుంటే ఈ పర్సన్ తన పాస్ట్ని వదిలేయాలి కంప్లీట్గా. కానీ అది జరుగుతుందా అంటే జరుగుతుంది. ఈ పర్సన్కే నమ్మకం లేదు, కానీ ఇక్కడ ఏంటంటే ఈ పర్సన్ తన పాస్ట్ని వదిలేయగలరా అంత ఈజీగా? అది చూస్తే ఆ కనెక్షన్ వెరీ లాంగ్ టర్మ్, అంటే అరౌండ్ 6 years or 7 years రిలేషన్షిప్ అది మీ పర్సన్ పాస్ట్. బట్ అది సడన్గా వదిలేస్తారా? వదిలేయగలరా ఎవరైనా అంటే వదిలేస్తారు. ఈ పర్సన్ మాత్రం వదిలేయడానికి డిసైడ్ అయ్యారు. ఎందుకంటే ఈ పర్సన్కి కావాల్సింది మీతో రిలేషన్షిప్. అంటే అది రిలేషన్షిప్ అంటే జస్ట్ ఏదో ఫిజికల్ అట్రాక్షన్ అలాంటిది ఏదో కాదు, వాళ్ళ దగ్గర లేదో మీ దగ్గర ఉంది కాబట్టి మీ వైపు వస్తున్నారు, ఇలాంటిది కాదు రిలేషన్షిప్. ఇది డీప్ బాండింగ్ కావాలి ఈ పర్సన్కి. ఈ పర్సన్ చాలా దూరం ఆలోచిస్తున్నారు. అంటే ఈ ఏజే కాదు, తన ఓల్డ్ ఏజ్లో కూడా తను ఎవరు చూస్తారు. ఇప్పుడు తనన్న సిచ్యువేషన్ ఏంటంటే తనకి ఫైనాన్షియల్గా సాటిస్ఫాక్షన్ లేదు, తన ఇన్కమ్ జాబ్ సాటిస్ఫాక్షన్ అలాంటిది ఏం లేదు ఈ పర్సన్కి. సో తను ఎవరి మీద డిపెండ్ అవ్వాలి. సో అలాంటి పర్సన్ కావాలి ఈ పర్సన్కి. అంటే తన్ని ఓల్డ్ ఏజ్లో కూడా జాగ్రత్తగా చూసుకోగలిగే లైఫ్ పార్ట్నర్ కావాలి. సో ఎంత ఆలోచించినా ఈ పర్సన్ మైండ్లో ఎవరు లేరు, బట్ మీరు మాత్రమే ఉన్నారు. సో అందుకే ఇక్కడ ఈ పర్సన్ మీ మధ్య ఎన్ని మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నా, మీ మధ్య ఎన్ని డిఫరెన్సెస్ ఉన్నా ఈ పర్సన్ అంతా మర్చిపోయి మళ్ళీ మీ దగ్గరికి ఎందుకు వచ్చేస్తున్నారు అని అంటే అందుకే వస్తున్నారు. యు ఆర్ వెరీ జనరస్, యు ఆర్ వెరీ హంబుల్ పర్సన్, యు ఆర్ వెరీ కైండ్ పర్సన్. సో ఈ పర్సన్ ఇప్పుడు ఒక జెన్యూన్ ఇంటెన్షన్తో మీకు అప్రోచ్ అవుతారు. మిమ్మల్ని అప్రోచ్ అయ్యి మీకు ఒకవేళ మీరిద్దరూ అన్మ్యారీడ్ అయితే ఇది మ్యారేజ్ ప్రపోజల్తో వస్తారు. బట్ బోత్ ఆర్ మ్యారీడ్ బట్ సింగిల్ అనుకుంటే అది వేరేగా ఉంటుంది. బట్ ఈ పర్సన్ లైఫ్ లాంగ్ మీతో ఉండాలి, రెస్ట్ ఆఫ్ ద లైఫ్ మీతో ఉండాలి అని అనుకుంటున్నారు. ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే ఇది కొంతమంది విషయంలో అన్మ్యారీడ్ ఎనర్జీస్ ఎక్కువ వస్తున్నాయి ఇవి. అండ్ బోత్ ఆర్ మ్యారీడ్ బట్ సింగిల్, నాట్ ఇన్ ఏ రిలేషన్షిప్ అని వస్తుంది.
ఓకే. అండ్ ఇంకొకటి ఇక్కడ ఈ పర్సన్ మిమ్మల్ని మేబీ పాస్ట్ నుండి తను ఇంకొక రిలేషన్షిప్లో ఉన్నా కూడా ఈ పర్సన్ ఫ్రమ్ ద బిగినింగ్ ఆఫ్ యువర్ రిలేషన్షిప్ మిమ్మల్ని తన లైఫ్ పార్ట్నర్గానే చూశారు, కానీ మీతో ఎప్పుడు చెప్పలేదు అలాంటి విషయాలు. ఎందుకు చెప్పలేదు అని అంటే మేబీ ఆ టైంకి మీరు ఒక కమిటెడ్ రిలేషన్షిప్లో ఉండొచ్చు. సో ఆ ఫ్యామిలీ డిస్టర్బ్ చేయడం ఈ పర్సన్కి ఇష్టం లేదు, అందుకు ఈ పర్సన్ సైలెంట్గా ఉండి ఉండొచ్చు. బట్ ఇన్ కేస్ ఆఫ్ అన్మ్యారీడ్ పీపుల్ మేబీ మీరు స్టడీస్లో బిజీ ఉండొచ్చు, లేదా మీ కెరియర్ స్పాయిల్ అవుతుందన్న విషయంతో ఈ పర్సన్ మీకు ఏది చెప్పలేదు అబౌట్ దేర్ కమిట్మెంట్ ఆర్ ప్రపోజల్. అలాంటివేమీ కూడా ఈ పర్సన్ మీ దగ్గర ఎప్పుడు మాట్లాడలేదు, కానీ ఈ పర్సన్ మీకు చాలా అట్రాక్ట్ అయి ఉన్నారు ఫ్రమ్ ద బిగినింగ్. ఇది ఒక సీక్రెట్ లవ్, మీది వన్ సైడ్ లవ్. ఓకే. అండ్ టైం వచ్చినప్పుడు చెప్దామని అనుకున్నారు ఈ పర్సన్, బట్ ఆ టైం ఎప్పుడు అంటే ఈ పర్సన్ ఏం చేసినా కూడా మీరు ఎక్స్క్యూజ్ చేసేస్తారు అని ఒక సిచ్యువేషన్ అయితే వచ్చింది మీ లైఫ్లో రీసెంట్గానే. ఐ థింక్ 1 year or 6 months బ్యాక్. మీరు మీ పర్సన్ ఎలాంటి మిస్టేక్స్ చేసినా మీరు ఎక్స్క్యూజ్ చేసేస్తారు. మీకు మీ పర్సన్ అంటే చాలా ఇష్టం, సో ఏం చేసినా మీరు ఈ పర్సన్ని వదులుకోరు, ఈ పర్సన్ని మీరు ఎక్స్క్యూజ్ చేస్తారు ఆర్ ఫర్గివ్ చేస్తారు. ఇలా అనుకుని ఈ పర్సన్ మిమ్మల్ని ఫర్గివ్నెస్ అడిగారు ఇన్ ద పాస్ట్, బట్ ఆ ప్లాన్ ఫెయిల్ అయింది. నౌ అగైన్ దే ఆర్ ప్లానింగ్ ద సేమ్ థింగ్. దే విల్ ఆస్క్ యూ ఫర్ ఫర్గివ్నెస్, బట్ మీరు ఫర్గివ్ చేస్తారా ఈ పర్సన్ని అని అంటే అంత ఈజీ కాదు. ఈ పర్సన్ చేసినది ఇట్స్ నాట్ ఎన్ ఈజీ థింగ్. ఇలాంటి సిచ్యువేషన్లో ఎవరిని ఫర్గివ్ చేయరు. సో ఇక్కడ మీరు కూడా అదే చేయబోతున్నారు, కానీ యూ వాంట్ దిస్ పర్సన్ యాజ్ యువర్ లైఫ్ పార్ట్నర్. మీరు ఇంకెవరికి ఒక లైఫ్ పార్ట్నర్ని లాగా మీరు ఇంకెవరిని చూడలేదు, బట్ ఇక్కడ సింగిల్గా ఉండడానికి మాత్రం మీరు ఇష్టపడుతున్నారు. అండ్ అనదర్ థింగ్, యు ఆర్ ఫోకస్డ్ ఆన్ యువర్ కెరియర్ అండ్ సెల్ఫ్ గ్రోత్. ఓకే. అండ్ ఈ ఒక్క రీజన్ వల్ల మీరు ఈ కనెక్షన్ పైన ఎక్కువ టైం స్పెండ్ చేయట్లేదు. ఓకే. మీరు ఎలా తీసుకుంటున్నారంటే ఈ సిచ్యువేషన్ని, మీ పర్సన్కి మీ లైఫ్లోకి రావాలి అంటే అది ఈజీగా రావచ్చు, ఎందుకంటే ఈ పర్సన్ని మీరు ఎక్కడా బ్లాక్ చేయలేదు, మీరు అన్బ్లాక్ చేసే ఉంచారు. కాబట్టి ఈ పర్సన్ని మీరు అప్రోచ్ అవ్వచ్చు ఆర్ ఈ పర్సన్ మిమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు ఈజీగా. బట్ ఈ పర్సన్ మీకు కాల్ ఆర్ మెసేజ్ చేయట్లేదు, ఒకవేళ చేసినా ఎప్పుడో ఒకసారి చేస్తున్నారు. సో ఎప్పుడో ఒకసారి మాట్లాడుకునే కమ్యూనికేషన్ ఒక డీప్ బాండింగ్ ఎలా చేంజ్ అవుతుంది అని మీరు వదిలేస్తారు, ఇంకా ఆలోచించట్లేదు. సో ఇక్కడ ఈ పర్సన్ ఏం చేస్తున్నారంటే మీరు ఎందుకు మెసేజ్ చేయట్లేదు ఆర్ కాల్ చేయట్లేదు, కమ్యూనికేషన్ ఎందుకు మీ దగ్గర నుంచి స్లో అయిపోయింది, ఇలా చూస్తున్నారు. బట్ ఇక్కడ ఒక ట్విస్ట్ ఏంటంటే ఈ పర్సన్ మీ దగ్గర నుంచి కమ్యూనికేషన్ ఎక్స్పెక్ట్ చేస్తారు, కానీ ఆ మెసేజెస్కి రిప్లైస్ ఉండవు. మెసేజ్కి రిప్లై ఇవ్వకపోతే మీరు కాల్ చేయలేదనుకోండి, కాల్ చేయలేదు అని అడగడం కానీ ఏమీ కానీ ఉండదు. బట్ మీ దగ్గర నుంచి మెసేజెస్ వస్తున్నాయా లేదా అని మాత్రం చూస్తారు ఈ పర్సన్. ఓకే. అదంతా ఏంటి అని అంటే దే ఆర్ వెయిటింగ్ ఫర్ ద డివైన్ టైమింగ్. ఈ పర్సన్ ఇప్పుడు సడన్గా వచ్చి నేను చేసుకున్నది ఒక రాంగ్ చాయిస్, ప్లీజ్ ఫర్గివ్ మీ, మన ఇద్దరం ఒక న్యూ చాప్టర్ స్టార్ట్ చేద్దాం అని ఎంత ఫాస్ట్గా చెప్పేస్తూ ఉంటే ఇదేమైనా స్టోరీనా అలా చెప్పుకుంటూ పోవడానికి? మీరు యాక్సెప్ట్ చేయాలి కదా. సో మీరు ఎలా రియాక్ట్ అవుతారో కంప్లీట్గా రిజెక్ట్ చేసి ఈ ప్రపోజల్ని అండ్ ఈ పర్సన్ని అండ్ మీరు తనని బ్లాక్ చేస్తారేమో, లేదా మీరు ఈ పర్సన్కి దూరంగా వెళ్ళిపోతారేమో, ఇలాంటివన్నీ ఆలోచిస్తున్నారు ఈ పర్సన్. ఓకే. సో ఎలా ఉన్న సిచ్యువేషన్ ఎలా ఉన్నా కూడా ఈ పర్సన్ త్వరలోనే మిమ్మల్ని అప్రోచ్ అవుతారు అండ్ త్వరలోనే మిమ్మల్ని మీకు తన పాస్ట్ అంతా కూడా చెప్పబోతున్నారు. ఇది 12th or 13th ఈ 2 dates ఈ పర్సన్ దగ్గర నుండి మీకు కమ్యూనికేషన్ అనేది వస్తుంది. అండ్ midnight hoursలో మెసేజెస్ వస్తాయి ఈ పర్సన్ దగ్గర నుండి. డే టైం మేబీ బిజీ ఈ పర్సన్
అండ్ హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా కనిపిస్తున్నాయి ఇక్కడ మీ పర్సన్కి. అండ్ బట్ యూ ఆర్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. సో ఇది డీప్ బాండింగ్గా చేంజ్ అవ్వడానికి ఇంకా ఎంత టైం పడుతుంది అని అడిగితే అరౌండ్ 2 months. 2 monthsలో ఈ పర్సన్ తన పాస్ట్ రిలేటెడ్ ఇష్యూస్ అన్ని క్లియర్ చేసి మీ దగ్గరికి ఒక ట్రాన్స్పరెంట్ అండ్ క్లీన్ పర్సన్లా వస్తారు. ఇట్స్ ఎ సోల్ కాంట్రాక్ట్. ఓకే, ఇక్కడ ఈ పర్సన్ మీ కనెక్షన్ని ఒక పాస్ట్ లైఫ్ కనెక్షన్లా చూస్తున్నారు. వెరీ సేక్రెడ్ కనెక్షన్, సేక్రెడ్ అండ్ డివైన్ కనెక్షన్ అన్నట్టుగా చూస్తున్నారు. ఓకే, సో ఈ రిలేషన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తారు. దాంట్లో అయితే ఇక్కడ 100% నిజంగా కనిపిస్తుందండి. ఈ పర్సన్ ఈ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో అసలు హ్యాపీగా లేరు. ఓకే, దే మేడ్ ఏ రాంగ్ చాయిస్ అని మీకు అనిపించింది పాస్ట్లో, కానీ ఇప్పుడు ఈ పర్సన్కే అనిపిస్తుంది ఈ పర్సనే రాంగ్ స్టెప్ వేశారు అని. ఓకే, సో దిస్ ఈజ్ యువర్ రీడింగ్. కామెంట్ సెక్షన్లో మీరు 1111 అని టైప్ చేసి ఈ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. అండ్ ఈ 1111 ఈ నంబర్ మీకు కనిపిస్తుంది పదే పదే ఎక్కడ చూసినా. దీనికి ఇది ఏంటంటే యూనివర్స్ మీకు ఇచ్చే సైన్ ఫర్ గెటింగ్ మనీ, అన్ఎక్స్పెక్టెడ్ మనీ, రిలేషన్ ప్యాచప్, అండ్ మీ ఓల్డ్ ఫ్రెండ్స్ని కూడా మీరు మీట్ అవుతారు. ఆర్ ఎనీ రిలేటివ్స్ అలాంటి వాళ్ళు కూడా మీకు మిమ్మల్ని మీట్ అవ్వడం అనేది జరుగుతుంది. ఓకే, సో ఇక్కడ ఏంటంటే ఈ నెంబర్ని మీరు కామెంట్ సెక్షన్లో రాయండి. 111 ఆర్ 1111 అని రాసి ఈ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. అండ్ రేపు ఒక్కరోజే ఉంది మనకి 7/7 పోర్టల్ లాస్ట్ డే. సో పర్సనల్ రీడింగ్స్ ఆఫర్ ప్రైస్లో కావాలనుకున్న వాళ్ళు రేపు ఒక్కరోజుని యూటిలైజ్ చేసుకోండి ఆఫర్ని. ఆఫర్ ప్రైస్లో పర్సనల్ రీడింగ్స్ తీసుకోవడానికి ట్రై చేయండి. ఓకే, సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఎనర్జీస్ ఎక్స్చేంజ్ కోసం వీడియోని తప్పకుండా లైక్ చేసి హైప్ చేయండి. అండ్ 6 of Wands ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, sending love and light.